V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తాం. హెడ్లైన్స్ చూద్దాం. ముదిరాజ్లను BCAలోకి మార్చాలి. జీవో నెంబర్ 17ను వెంటనే అమలు చేయాలి. అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఘనంగా సిట్ల పండుగ భవానీ సంబరాలు. ఆరాధ్య దైవానికి మొక్కులు చెల్లించుకున్న గిరిజనులు. చనిపోయిన వారి కుటుంబాలకు బ్యాంక్ చైర్మన్ బీమా చెక్కుల పంపిణీ. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాల్లో చేరాలని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులను బీసీలో నుంచి ఏకి మార్చాలని కోరుతూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల కేంద్రంలో మండల తహసీల్దార్, 20వ తేదీన కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని జిల్లా కార్యదర్శి నరసింహులు ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడిమెల లింగమేశ్వర్, దండు విజయ్ కుమార్, గులపల్లి రమేష్, ముదిరాజ్ పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము ముద్రాలకు ఇవ్వాల్సిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 15వ తారీఖు నాడు ప్రతి మండలంలో ఎంఆర్ఓలకు, ఆర్టీఓలకు మెమోలను ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 20వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరి లక్షలాది మంది ముద్రాలు జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోలను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి గత ఎన్నికల్లో మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది అనేది యథార్థము. కాబట్టి ఆపదలు ఉన్న ముద్రాలను, ఆదుకోలేని ముద్రాలను ఖచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనేక సభల్లో చెప్పారు, భాషలో కూడా చెప్పారు. ఖచ్చితంగా హామీ నెరవేర్చాలి. ఉద్యోగాలు వేశారు, కానీ మా ముద్రాల బిడ్డలు రాకుండా పోతున్నవి. ఉద్యోగాలు పూర్తి కాకముందే దయచేసి బీసీ మాకు ఇచ్చినట్లయితే ముద్రాల బిడ్డలు ఉద్యోగాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ముద్రాలకు ఈ ఉద్యోగాలు అందరి దాక్షగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 15 అమలు చేసి ముద్రాలకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఉద్యోగాలన్నీ పోయినాక ఇచ్చిన కూడా లాభం లేదు. ముఖ్యమంత్రి గారు మా బాధను గుర్తించండి, మా హామీలను గుర్తించండి. ఈ రోజు 55 లక్షల జనాభా ఉందని మీరే చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు పొందలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందలే పరిస్థితులు ఉన్నాము. ఆర్థికంగా దిగజారిపోయి ఉన్నాము. కాబట్టి మా పరిస్థితిని అర్థం చేసుకునే సరే వెంటనే ముద్రాలకు జీవో నెంబర్ 15 అమలు చేయాలి. 1000 కోట్లతోని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనేది కోరుతున్నాం. కార్పొరేషన్ ఇచ్చారు కానీ నిధులు లేవు. దయచేసి వెంటనే 1000 కోట్లు కేటాయించి ముద్రాలను ఫస్ట్గా ఈ రాష్ట్రంలో ఆదుకోవాలని మీరు ఆదేశాలు జారీ చేయాలని మా డిమాండ్. అంతేకాకుండా ప్రతి ముద్రాలు సంఘానికి కమిటాలను మీరు మంజూరు చేసి ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు గ్రామానికి కమిటాల కోసము, పెద్ద మగ్గుల నిర్మాణం కోసం ఇవ్వాల్సింది మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రతి గ్రామాల్లో చూసినట్లయితే భూమి లేని వారు, ఇల్లు లేని వారు, ఉపాధి అవకాశం లేని వారు ముద్రాలు అత్యధిక సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. పేద వర్గానికి చాలా కింది స్థాయిలో ఉన్నారు. కాబట్టి బీసీ ముద్రాలను ఆదుకోవడానికి ప్రత్యేకంగా ఈ పథకాలను రూపొందించి ప్రతి అవకాశాన్ని ముద్రాలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ భవిష్యత్తులో నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ ప్రభుత్వంతో యుద్ధం చేయడానికైనా లేక ఉద్యమించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మాకు ఏ కులంతో కానీ ఏ రాజకీయ పార్టీతో మాకు ఎలాంటి గొడవలు లేవు.
మా హక్కుల కోసము ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ నిధులను మాయం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పట్ల, పట్టణ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులతో కొట్లాడి కేసీఆర్ ముస్తాబాద్ మండల అభివృద్ధి కొరకు 14 లక్షల కోట్లు మంజూరు చేసిన నిధులను వెనక్కి తీసుకురావాలని, బీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా మండిపడ్డారు. క్యాన్సల్ చేసిన రోడ్లు వెంటనే క్యాన్సల్ చేసిన రోడ్లు వెంటనే క్యాన్సల్ చేసినటువంటి మధ్యకుంట రోడ్లు వెంటనే క్యాన్సల్ చేసినటువంటి మధ్యకుంట రోడ్లు వెంటనే జాతగా నాయకత్వం వెంటనే జాత నాయకత్వం వెంటనే జాతగా నాయకత్వం వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ముస్తాబాద్ అభివృద్ధి ప్రాంత కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ముస్తాబాద్ అభివృద్ధి ప్రాంత కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అసత్య ప్రచారం చేయడం, పార్టీ అసత్య ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే దుబ్బాక రోడ్ ముస్తాబాద్ నుండి రాజక్కపేట్ వరకు డబల్ రోడ్ శాంక్షన్ గురించి అప్పటి మా మంత్రి కేటీఆర్ గారు 7వ డేటు 8వ నెల 2023వ తారీఖున 14 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కింద శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఏమైంది, ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. తర్వాత ఎలక్షన్ కోడ్ ముగియగానే 11వ డేటు మన 12వ నెల 2023 రోజున, అంటే ఎలక్షన్ తెల్ల 23 రోజున ఏం జరిగింది, అగ్రిమెంట్ కూడా చేయించుకోవడం జరిగింది. ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో, ఎవరైతే టెండర్ వేశారో వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. అగ్రిమెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది, పని స్టార్ట్ చేయాలి. పని స్టార్ట్ చేద్దామని వాళ్ళు కాంట్రాక్టర్ వెళ్ళేసరికి 24 డేటు 2024 క్యాన్సల్డ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. అంటే ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ 11వ డేట్ తర్వాత 12 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రోడ్డు శాంక్షన్ అయింది 14 కోట్లతో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా దీన్ని క్యాన్సల్ చేయించి నిధులు వాపస్ తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో నిధులు వాపస్ తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరైతే కార్యకర్తలారా, నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, మీకు ఒకటే చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఇక్కడ రహదారి మీద మంచి ఆలోచన ఉంటే మీరు మీ మంత్రుల దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు తీసుకుపోయారు, అసలు ఈ శాంక్షన్ అయిన రోడ్డును ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, మరి ఇప్పుడు దీన్ని ఎవరు నిర్మిస్తారు? కాబట్టి మీరు ఒకటే మీ మంత్రుల దగ్గరికి పోయి ఖచ్చితంగా మాకు ఈ రోడ్డు మంజూరు కావాలి, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి తప్ప మేము కేటీఆర్ అది చేసిండు ఇది చేసిండు. కేటీఆర్ ఏం చేసిండు, మంచి డెవలప్ చేసిండు. ముస్తాబాద్ ఇంతకుముందు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది? ముస్తాబాద్ చాలా అభివృద్ధి కనబడతలేదా మీకు? ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కనబడతలేదా? ప్రతి ఒక్కటి ఓటోడిఎస్ వచ్చిండు. అదే క్రమంలో దుబ్బాక రోడ్, రాయకపేట రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజు బాధ్యతలు స్వీకరించారు. మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ షెట్కార్, జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభినందనలు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని స్థానిక పత్తిపాక వినాయక నగర్ తండాలో శీతల భవానీ పండుగను గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరిపారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన శీతల భవానీ అమ్మవారికి నైవేద్యం, జలాభిషేకం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన శీతల భవానీ పండుగను సంప్రదాయంగా రైతులు పంటలు సాగు ప్రారంభించే సమయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే పండుగ జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శీతల పండుగ మాకు పూర్వంలో మేము ఎక్కడెక్కడో జంగల్లో, అడవిలో, ఎక్కడో చెట్టు కొక్కలో, పుట్ట కొక్కలో ఉండేవాళ్ళం. కాబట్టి ఈ పండుగ ఈ వానాకాలం గొడ్లను ఇప్పుడు వ్యవసాయం పని మొదలుపెట్టే, పొలం పని మొదలుపెట్టే రోజులు కాబట్టి మేము దీన్ని గొడ్ల దాటుడి అంటాం. అంటే మనుషులతో పాటు పశువులు కూడా బాగుండాలని చెప్పేసి ఒక పశువుల మీద ప్రేమతోని చేసే మొదటి పండుగ మాది ఇది. ఈ మొట్టమొదటి పండుగ మేము పశువుల కోసం చేస్తాం. ఎందుకంటే పశువులే మా జీవనం, పశువులతోనే జీవించే వాళ్ళం మేము. కాబట్టి పశువులు బాగుండాలి, పాడి పంట బాగుండాలని చెప్పేసి గొడ్ల దాటుడు పండుగ అని చెప్పేసి, శీతల పండుగ అని చెప్పేసి మొట్టమొదట చేసుకునే పండుగ ఈ శీతల పండుగ మాది. అక్కడ జలాభిషేకం చేశారు కదా, దానికి ఈ జలాభిషేకానికి అర్థం అక్కడ శీతల భవాని అంటే 7 భవానీలు మాతలు మాకు, అలాగే మాకు లుంకిడి అంటారు, అంటే పోతరాజు అని అర్థం. అక్కడ ఒక చెరువు లెక్కన చేసి అందులో తండవాసులు అందరూ బిందెలతోని కుండలతోని నీళ్లు పోస్తారు. ఎందుకంటే అది నిండితే మాకు చెరువు నిండుతుంది అన్నంత నమ్మకం. ఆ చెరువు ఇది నిండి అలుగు పోస్తే చెరువులు కూడా నిండి అలుగు పోస్తుంది అనే నమ్మకంతో మేము అందులో నీళ్ళు పోస్తాం. అక్కడ మా లుకిడియా ముందు అది నిండిపోతే మా చెరువు నిండి అలుగు పోసినట్టే అర్థం. కాబట్టి పంటలు బాగా పండుతాయి, వానలు బాగా కురుస్తాయి అని చెప్పేసి మా నమ్మకంతో మేము అలా పోస్తాం నీళ్లు. కాబట్టి మేము ఈరోజు పండుగ మొదలు పెట్టాం. ఇన్ని రోజుల నుంచి లేని వాన, పొద్దు నుంచి కూడా ఎండ ఉండే. ఈ రోజు మేము ఎప్పుడు పండుగ మొదలు పెట్టామో భారీ వర్షం మీరందరూ చూస్తున్నారు. ఇదే మా దేవతలకు శక్తి సామర్థ్యం ఉన్న ఒక నమ్మకం ఇది. కాబట్టి మా దేవుళ్ళని మేము ఎన్నడూ కూడా, ఎవరెవరో అంటారు ఐక్యత లేదు అంటే మా దేవుళ్ళే మాకు ఐక్యత. ఈ దేవుళ్ళని నమ్ముకుంటే మేము ఐక్యతగా ఉన్నట్టే. మేము ప్రతి పండుగకు ఎంతో ఐక్యతగా చేసుకుంటాం, చాలా ఐక్యతగా ఉన్నాం, ఐక్యతతోనే బతుకుతాం, ఐక్యతతోనే ఎప్పుడు జీవిస్తాం అని చెప్పేసి కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కేడీసీసీ బ్యాంకులో సభ్యత్వం ఉండి వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలకు చైర్మన్ కొండూరు రవీంద్రరావు చేతుల మీదుగా బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కొండూరు మాట్లాడుతూ ప్రతి ఒక్క సభ్యుడు కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఈ ఇన్సూరెన్స్ పథకాల్లో చేరాలని, అనుకోని పరిస్థితిలో ఏమైనా జరిగితే కుటుంబానికి ఆసరా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్లు ఏనుగు తిరుపతి రెడ్డి, దేవదాసులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు మా 5 ఖాతాదారులు వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వివిధ కారణాల వల్ల, యాక్సిడెంట్ వల్ల,
కొద్దిగా చికిత్స పొందుతూ దవాఖానంలో చనిపోవడం ఈ రకంగా జరిగింది. వీరందరికీ కూడా కేంద్ర సహకార బ్యాంక్ 20 రూపాయలు ఇది 436 రూపాయలు కట్టేసి PM JJBYలో వీళ్ళందరికీ కూడా బీమా సౌకర్యం కల్పించాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు దీని ద్వారా అంటే ఆ పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి చిన్నగా ఉడతాబత్తిగా కొద్దిగా ఆసరలా ఇది అందించడం జరుగుతూ ఉంది. నేను అందరికీ కూడా ప్రతిసారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. PM JJBY అదేవిధంగా PM SBY ఈ 2 స్కీముల్లో ఈ నమోదైనట్టయితే 2 లక్షల రూపాయలు అందులో 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా బీమా ద్వారా వాళ్ళకు చిన్న సౌకర్యం కుటుంబానికి సౌకర్యం కలుగుతుంది. మేము ఎప్పటికీ కూడా విన్నపం చేస్తాం. ఖచ్చితంగా అందరు ఖాతాదారులు కూడా ఖాతాలు ఉన్న ప్రతి ఒక్క మా సోదరి మనందరికీ కూడా ఇవాళ మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోయిన ప్రాణాలను అయితే తిరిగి ఇవ్వలేము, కానీ మేము వారికి చిన్నగా ఇటువంటి సదుపాయం కల్పించగలం. ఈ బీమా ఏదైతే ఉందో PM SBY మేమే మన బ్యాంకు ద్వారానే 20 రూపాయలు చెల్లించి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది మాత్రం ఖాతాదారులు వారి సొంత డబ్బు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ప్రతి ఒక్క ఖాతాదారుకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ సౌకర్యం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. మనం ఇప్పుడు సిరిసిల్ల ఉన్నది ఉదాహరణకు పట్టణం పారిశ్రామిక వాడ, అందరూ కూడా చేయాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదనే విషయంగా ఏదైతే సామెత ఉందో ఆ రకంగా పనిచేసాం. పొద్దున పనిచేస్తే తప్ప సాయంత్రానికి మనకి 2 పూటలు తిండి దొరకడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇటువంటి చిన్న సదుపాయాలు మా ఖాతాదారుల శ్రేయస్సు కోరి ఎక్కడ ఏ రకంగా వారికి మేము ఉపయోగపడతామో ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. మా మేనేజర్స్, మా సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా మేము ఎప్పటికీ కూడా మా మీటింగ్స్లో కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది. ఏ ఖాతాదారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పంచరాయి తండాలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు పూర్తిగా బురదమయమైంది. ఈ మధ్య కాలంలో పంచరాయి తండా నుండి లిఫ్ట్ ఇరిగేషన్ వరకు వేసిన రోడ్లు బురదమయమై వ్యవసాయ బావుల వద్దకు పనుల నిమిత్తం వెళ్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ ML న్యూ డెమోక్రసీ నాయకులు లచ్చిరాం తెలిపారు. గ్రామస్తులు రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే రోడ్డు పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాఫ్లు, హర్నా, పూనం, ఈరియా, చందు, రామారావు, భీంజా, మోహన్, నరేష్ పాల్గొన్నారు. మన దగ్గర 10 లక్షలు ఉంటే మనం ఇట్లా ఉంటాం, మనమే కాంట్రాక్ట్ కాగం పెట్టాలి. ఏమైనా ప్రజలారా, ఇది రోడ్డు, ఈ రోడ్డు లిఫ్ట్ రోడ్డు పంచరాయి తండకి ప్రధానమైన వ్యవసాయాన్ని చేద్దానికి కోసం ప్రత్యేకంగా రోడ్డు శాంక్షన్ అయింది. గతంలో అందరూ కూడా మంచిగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ రోడ్డు శాంక్షన్ అయిన పేరుతోని ఈ సైడ్ ఉన్న మట్టి మొత్తం ఇటు వేసి దీన్ని బురద కాలువ లెక్క చేసారు. దీంట్లో వికలాంగులు మరి అట్నే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మొత్తం కూడా వీళ్ళందరూ పోవాల్సిన బాధ్యత ఉన్నది. గతంలో ఒక ఎద్దు కాలు ఇరిగింది, మొన్న ముస్లాంకి కాలు ఇరిగింది. అంటే పరిస్థితి ఘోరమైన పరిస్థితి. దీని కారణం మొత్తం కూడా ఎంకరెడ్డి కాంటాక్టు దీన్ని చేస్తానని మధ్యలో ఆపిండు. ఏంది అంటే బిల్లు కట్టలేదు, నాకు శాంక్షన్ కాలేదు అని అంటాను. మరి శాంక్షన్ కానిప్పుడు బిల్లు కానిప్పుడు దీన్ని ఎందుకు
ముట్టుకున్నాడు. దీని మధ్యలో ఎందుకు ఆపిండు? గతంలో కూడా ఈ బాల్ తండ కావచ్చు, మిగతా తండలలో కూడా ఈ వెంకరెడ్డి చాలా వర్కులు చేసిండు. ఇట్నే రోడ్లు కూడా స్థితి బాగాలేదు. తన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి ఇంకో ఎవరికైనా ఇచ్చి తక్షణం ఈ రోడ్డుని శాంక్షన్ చేయాలి అని చెప్పేసి పంచాయతీ తండ ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. మీరందరూ కూడా తక్షణమే దీన్ని స్పందించాలి. అధికారులు కానీ, మరి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా, ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. దీన్ని తక్షణమే పనిచేయాలి. అయ్యా దొరవారు వెంకరెడ్డి గారు, మీకు దండం పెడతా, నా మోకాలు లేవు అసలు. ఎంత తొందర చేసైనా రోడ్డు పడేది చూడండి. కొద్దిగా ఒక చక్కనింటే రోజు రేపు వారం అంటారు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇక్కడ. మీరు ఏం చేస్తారో ఏంటో దీన్ని తక్షణమే వారం రోజుల్లో వచ్చే రోడ్డు వేసేట్టు చూడండి. కొద్దిగా మేము చచ్చిపోతున్నాం ఇక్కడ. ఆయన కూడా వచ్చిన తర్వాత యాడ్ చేశాం కదా. అన్ని పేపర్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముదిరాజులను బీసీఏలోకి మార్చాలి. జీవో నెంబర్ 15ను వెంటనే అమలు చేయాలి. అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఘనంగా సిట్ల పండుగ భవానీ సంబరాలు. ఆరాధ్య దైవానికి మొక్కులు చెల్లించుకున్న గిరిజనులు. చనిపోయిన వారి కుటుంబాలకు బ్యాంక్ చైర్మన్ బీమా చెక్కుల పంపిణీ. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాల్లో చేరాలని హితవు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసానండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.